హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన ఇంట్లోనే హెల్తీగా జొన్న పిండితో కేక్ ఎలా చేయాలో చూద్దాం. హెల్తీగా పిల్లల కోసం కేక్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ బెల్లం తీసుకోవాలి. 1 కప్ బెల్లం. 1 కప్ బెల్లానికి 1.5 కప్ జొన్న పిండి తీసుకున్నామండి. కేక్స్లోకి బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా ఆ రెండు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫస్ట్ 1 కప్ బెల్లం తీసుకొని అది కలుపుకోవాలండి. బెల్లం కరగాలంటే ఫస్ట్ ఒక పావు కప్ పెరుగు తీసుకొని పెరుగు వేసుకోండి. పావు కప్ ఆయిల్ అండి, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేంత వరకు 3 బాగా మిక్స్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, బాగా కరిగింది బెల్లం. ఇలా కరగాలి. కరిగిన తర్వాత దీన్ని ఒక జల్లెడ లాంటిది పెట్టుకొని దాంట్లో 1.5 కప్ జొన్న పిండి తీసుకున్నాను నేను. బేకింగ్ సోడా తీసుకోవాలండి. బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. One spoon baking powder, ఈ 3 వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా జల్లించుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. జల్లించిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ పిండి మొత్తం బెల్లం మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఒక 1 టేబుల్ స్పూన్ వేయండి ఫ్లేవర్ కోసం. వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ముందు ఒకసారి ప్రీ హీట్ పెట్టుకోవాలండి. నేను మర్చిపోయాను. మీరు మాత్రం కలపడం స్టార్ట్ చేసేటప్పుడే స్టవ్ పైన పెట్టేసుకోవాలి. కొంచెం వాటర్ మిక్స్ చేయండి. అంటే మనకు టైట్గా ఉంది అంటే కొంచెం వాటర్, పావు కప్ కన్నా తక్కువే వాటర్ నేను కలిపాను. నాది కొంచెం లూజ్గా బాగానే ఉంది, సరిపోయింది. కొంచెం కలిపాను వాటర్ అంతే. అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, మన కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో పైన గార్నిష్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. బాదం, జీడిపప్పు, అది పంప్కిన్ సీడ్స్, అవి సన్ఫ్లవర్ సీడ్స్, కిస్మిస్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్, ఇవన్నీ వేసుకున్నాను నేను. నా దగ్గర ఉన్నాయి ఇంట్లో, అందుకే వేసుకున్నాను. మన ఇష్టం, మనం ఏదైనా వేసుకోవచ్చు.
అవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. నేను కేక్ టిన్ తీసుకున్నాను. ఇది ఆల్రెడీ నేను ముందే బటర్ పేపర్ వేసి బటర్ రాసి ఉంచుకున్నాను. దీంట్లోకి ఇంకా వేసేయడమేనండి కేక్ టిన్. చూస్తున్నారు కదా, ఇలా రావాలి. మరీ లూజ్ అవ్వకూడదు, మరీ టైట్గా కూడా ఉండకూడదు. కేక్ బ్యాటర్ చూస్తున్న విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీన్ని దాంట్లో షిఫ్ట్ చేద్దాం. మొత్తం వేసిన తర్వాత బాగా ట్యాప్ చేయండి. ఒక 6-7 టైమ్స్ అన్నా సరే ట్యాప్ చేయాలి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి, అవన్నీ కూడా పోవాలి. కొంచెం బాగా ట్యాప్ చేసిన తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి వేసుకోవాలండి. ఈ జొన్నల్లో గ్లూటెన్ ఉండదండి, ఫైబర్ చాలా ఉంటుంది, డైజెషన్ కూడా చాలా బాగుంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, వెయిట్ లాస్ అవ్వచ్చు. ఐరన్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం, జింక్, విటమిన్ D3 కూడా ఉంటుందండి. పిల్లల బోన్స్కి ఇది చాలా స్ట్రాంగ్ చేస్తుంది, కాబట్టి పిల్లలకి ఎక్కువ ఇస్తూ ఉండండి. జొన్నలతో రొట్టెలు చేసుకోవచ్చు, రోటీస్. అలాగే పిల్లలు ఇష్టపడేలాగా కుకీస్ చేసుకోవచ్చు, కేక్స్ చేసుకోవచ్చండి. వాళ్ళు రోజు ఈవినింగ్ స్నాక్స్ అడుగుతారు కదా, ఆ స్నాక్స్ ప్లేస్లో ఇలాగా రోజు కేక్, ఇలా జొన్నతో చేసిన కేక్ రోజు కూడా తినచ్చు. వాళ్ళకి బెల్లంతో చేసాం కాబట్టి మనం చాలా హెల్తీ అండి. వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, మనం కూడా హ్యాపీగా ఉంటాము. కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేయండి. 40-45 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దామండి. కేక్ రెడీ అవుతుంది, మధ్యలో ఓపెన్ చేసి చూడకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 45 మినిట్స్ అయింది. నేను ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, కేక్ బాగుంది, బాగా వచ్చింది, చాలా రెడీ అయింది బాగా. బాగా చల్లగా అయిన తర్వాతే మనం కేక్ని తీయాలండి. కొంచెం వేడిగా ఉన్నా సరే కేక్ తీయకూడదు బౌల్ నుంచి, ఎందుకంటే కేక్ సరిగ్గా రాదు, ముక్కలు ముక్కల కింద అయిపోతుంది, మనకు పీస్ పర్ఫెక్ట్గా రాదు అన్నమాట. కాబట్టి బాగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మౌల్లో నుంచి కేక్ని చుట్టూ చాక్తో తీసి అప్పుడు దాన్ని తీయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా వచ్చేసింది కేక్. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. మీరు కూడా ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి రెసిపీ ఎలా వచ్చిందో. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.